హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. చూస్తున్నారు కదా, డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పిడుగురాళ్ళ. సో పల్నాడు ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి, మెడికల్ హాస్పిటల్ ఇంకా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం ఈరోజు పూర్తయింది. ఈ హాస్పిటల్ యొక్క చరిత్ర ఏంటి, ఎవరి హయాంలో ఇది పునాది పడింది, అసలు ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఆలోచన ఎవరిది, దీనికి నిధులు కేటాయించింది ఎవరు, దీన్ని అడ్డుకొని దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని ప్రయత్నం చేసింది ఎవరు, చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో పోరాటం చేసి దీన్ని సాధించింది ఎవరు. ఈరోజు దాదాపుగా 800 ఏళ్ల చరిత్ర ఉన్న పల్నాడు ప్రాంతానికి ఇంతవరకు కనీసం ఒక 100 పడకల హాస్పిటల్ కూడా ఏర్పరచలేని ఈ ప్రభుత్వాల మధ్య ఈరోజు ఒక ప్రభుత్వ హాస్పిటల్తో పాటు కాలేజీతో పాటు దానికి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజీ కూడా తీసుకురాగలిగిన శక్తి ఎవరు, అసలు ఏం జరిగింది ప్రజలకు ఈరోజు మనం తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మాకు బలమైన పచ్చ మీడియా ఉంది, మా వెనకాల అది ఉంది, మేము ఏం చెప్తే అదే, మేము చెప్పిందే న్యాయం, చేసిందే చట్టం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని నడుస్తున్న ఈ రోజుల్లో ప్రజలకి నిజానిజాలు తెలియచెప్పాలి. అసలు ఈ మెడికల్ కాలేజీకి బీజం పడింది ఎప్పుడు, దీన్ని ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కడదామని అడిగింది ఎవరు, ప్రపోజల్ పెట్టింది ఎవరు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈరోజు డీటెయిల్డ్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఫస్ట్ ఇది డేట్ చూడండి, 3/7/2019, అంటే జూలై 3వ తారీఖు 2019వ తేదీన కాసు మహేష్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఎన్ని నెలల తర్వాత ఈ లేఖ రాశారు ఈయన మహేష్ రెడ్డి గారు? కేవలం 2 నెలల తర్వాత ఈ లేఖ రాశారు. దాదాపుగా ఎన్నో సంవత్సరాలు అక్కడ పరిపాలించారు. సో దానికి ముందు ఎంతో కాలం ఆ ప్రాంతాన్ని దాదాపు ఎరపతినేని గారు అక్కడ 3-4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద నేతలు ఉన్నారు. టీడీపీ ఇప్పుడు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఇప్పటికి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవ్వరూ కూడా ఇంతవరకు పల్నాడు ప్రాంతంలో ఒక మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి, ఒక మెడికల్ కళాశాల ఉండాలి అన్న ఆలోచన ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. కేవలం అధికారంలోకి వచ్చిన 2 నెలలకే కాసు మహేష్ రెడ్డి గారి ఆలోచన చేశారు, ప్రభుత్వానికి లేఖ పంపించారు. పంపించిన విత్ చూడండి 3వ తారీఖు పంపించారు ఇది లెటర్. ఆయన అప్పటికి అసెంబ్లీ సెషన్స్ డేట్ ఇచ్చారు, 12వ తారీఖు ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. అప్పుడు వెంటనే ఈయన అడిగిన 11-12 రోజులకే దాన్ని అప్రూవ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో. అంటే ఎవరి చిత్తశుద్ధి ఎంత ఉందో చూసారా? పల్నాడు ప్రజలకు ఏదో చెయ్యాలి, మనం ఈ ప్రాంతంలో ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు అన్న ఒక పల్నాడు ప్రాంత ప్రజల ఇబ్బందిని గుర్తించి లేఖ రాసిన వెంటనే వితిన్ నో టైం కేవలం 11 రోజుల్లోనే శాంక్షన్ చేసేసారు. దాదాపుగా 500 కోట్లతో అక్కడ 500 నుంచి 600 కోట్లతో అక్కడ ఒక మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తానికి ప్రభుత్వం ముందుకు వస్తున్నట్టుగా ఆయన ఒక దాన్ని డిక్లేర్ చేశారు బడ్జెట్లో. సో పల్నాడు ప్రాంతం గురించి, పల్నాడు ప్రాంత ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి అసెంబ్లీ సాక్షిగా కాసు మహేష్ రెడ్డి చెప్పిన మాట లేదు. ఇప్పటికి ఆయన రాసిన లెటర్ గురించి చూద్దాం. ఆ లెటర్ రాసిన తర్వాత దానికి ఎంత త్వరగా రెస్పాన్స్ వచ్చిందో కూడా ఒకసారి చూడండి మీరు. 7 లక్షలు 8 లక్షల జనాభా ఉన్న గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో సరైన హాస్పిటల్ లేదు, కాలేజీ లేదు. వైద్యం చేయించుకోవాలన్నా ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం నర్సరావుపేట, గుంటూరు పోవాలి. చదువుకోవాలన్నా అంతే దూరం పోవాలి. అందుకే మొన్న జూలై 3వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కలిసినప్పుడు, అధ్యక్ష అన్న విద్య పరంగా వైద్య పరంగా 2 రంగాల్లో ఆ ప్రాంతంలో సేవలు అందించాలంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్థాపించండి అని అభ్యర్థించారు. 9 రోజుల్లో అధ్యక్ష 3వ తేదీ అడిగితే బడ్జెట్ 12వ తేదీ ప్రవేశపెట్టారు. 9 రోజుల్లోనే 66 కోట్లతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురజాల నియోజకవర్గంలో శాంక్షన్ చేసిన విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. సో అంటే లేఖ రాసిన 9 రోజులకే రిప్లై రావటం అంటే ఆ శాంక్షన్ అయిపోవడం బహుశా దేశ చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వంలో జరిగి ఉండదు. ఇదే కాదు, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలకి అప్రూవ్ వచ్చింది అప్పట్లో. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ కాలేజీలు అన్నింటినీ ఆపేసి వాటిని కడతానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, చాలా పేదరికంలో ఉన్నాం మనం, సో వాటిని ప్రైవేటీకరణ చేసేద్దామని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది. అప్పుడు
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీన్లోకి వచ్చారు. ఎవరన్నా వాటిని అవినీతి పరంగా అన్యాయంగా వాటిని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వచ్చేది మేమే, వచ్చిన తర్వాత ఎవరైతే వాటిని అక్రమంగా చేపట్టారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు అవి. సో ఎందుకంటే ఆయన చెప్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది, గుంటూరుకి 200 సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ పల్నాడుకి దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాంతంలో ఈ రోజుకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ ఒక మెడికల్ హాస్పిటల్ కానీ లేకపోవటం అంటే ఆ ప్రాంతం ఎంత వెనకబడిందో అర్థం చేసుకోండి. కనీసం 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఇక్కడి నుంచి అని ఆయన అడిగితే వెంటనే విత్ ఇన్ నో టైంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇదిగో మీకు శిలాఫలకం కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి ఇక్కడ డేట్ చూడండి, 31/5/2021. దాన్ని జూలైలోనే అప్రూవ్ అయిన తర్వాత వెంటనే కరోనా రావటం, దాదాపుగా దేశం ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళటం, అలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా కరోనా నుంచి బయటపడిన వెంటనే అప్పుడప్పుడే ప్రపంచం బయటపడుతుంది కరోనా నుంచి 2021లో. సో కరోనా నుంచి బయటపడిన వెంటనే ఓపెనింగ్, హాస్పిటల్ ఓపెనింగ్, అప్పుడు కూడా పూర్తిగా ఇంకా ప్రపంచం కరోనా నుంచి బయటపడలేదు. అయినప్పటికీ కూడా అందరూ మాస్కులతో ఉండి మరి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇదిగోండి ఒకసారి కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఓపెనింగ్ అప్పుడివి, భూమి పూజ అప్పుడు ఇది. ఇదిగోండి చూసారా, అంటే ఆ భూమి పూజ జరుగుతున్నప్పుడు ఆ నేలకి కాసు మహేష్ రెడ్డి గారు మొక్కుతున్న దృశ్యం అది. సో ఇక్కడ ఈ భూమి పూజ జరిగింది. పిడుగురాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శంకుస్థాపన అప్పుడు మొత్తం దాంతోపాటుగా మిగతా అన్ని ప్రాంతాలు ఒకేసారి, ఎందుకంటే అక్కడికి జగన్మోహన్ గారు వెళ్ళొచ్చు. ఆ టైంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా కొంత అప్పుడప్పుడే కరోనా నుంచి ప్రపంచం బయటపడుతుంది కాబట్టి మొత్తం జూమ్ కాల్లో ఉండి అన్ని శంకుస్థాపనలు ఒకేసారి ప్రారంభించిన దృశ్యం అనమాట ఇది. ఆ తర్వాత వడివడిగా ఈ కాలేజీ పనులు జరిగినాయి. ఏ సంవత్సరం దీనికి ఎంతెంత కేటాయించారు, నిర్మాణ పనులు ఎలా జరిగినాయి కూడా మీకు నేను అన్ని లెక్కలతో సహా చూపిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏ పత్రికలు ఏ ఛానల్స్ అయితే మాట్లాడుతున్నారో వేగ్గా చెప్పడం కాదు, ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్స్ విత్ డాక్యుమెంట్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఈ కాలేజీ నిర్మాణం భూమి పూజ జరుగుతున్నప్పుడు మీరు చెప్పుకునే మీ ఎల్లో పత్రికలు, మీ పత్రికల్లో దీని గురించి వచ్చిన వార్తలు చూపిస్తాను ఒకసారి మీకు. ఇదిగోండి, పల్నాడు తాజ్మహల్గా మెడికల్ కళాశాల జూలై 1 ఇది భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పల్నాడుకు మణిహారం వైద్య కళాశాల, ఇవన్నీ మీ పత్రికల్లో వచ్చినాయండోయ్, మీరే మీ పచ్చ మీడియాలోనే వచ్చినాయి ఇవన్నీ కూడా. భూదేవికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. సో ఏ సంవత్సరం ఎంతెంత నిధులు కేటాయించారో కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ భూమి పూజ జరిగింది, నిధుల కేటాయింపు జరిగిపోయింది, అంతా అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయింది. దాదాపుగా 80% పనులు పూర్తి అయిపోయిన తర్వాత ఆ కాలేజీని పక్కన పెట్టేశారు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ విషయం ఏంటంటే ఆ కాలేజీ పూర్తి అయిపోతే ఎక్కడ వీళ్ళకి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందో, ఆ 17 మెడికల్ కళాశాలలు మెడికల్ హాస్పిటల్స్ ఓపెన్ అయిపోతే ఎక్కడ అటన్నిటి మీద వైఎస్ఆర్ పేరు ఉంటుంది, ఎక్కడ అటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుందనే భయంతో వాటిని ఆపేశారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ 17 మెడికల్ కళాశాలని మొత్తం ప్రైవేటీకరణ చేసేస్తే భారీ స్థాయిలో ముడుపులు వస్తాయని కూడా ఒక ఆలోచన. సో ఈ రెండింటిని పక్కన పెట్టేశారు, దీన్ని కూడా పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసిన తర్వాత కాసు మహేష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ ఛాలెంజ్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. అంటే నియోజకవర్గంలో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎన్ఆర్ఐలు ఎక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ మెడికల్ కాలేజీని తిరిగి ప్రారంభించమని ఒక సెల్ఫీ ఛాలెంజ్ లాగా ఒక వీడియో పోస్ట్ చేయండి అన్ని సోషల్ మీడియాలో, దీని గురించి ఉధృతంగా మనం ప్రచారం చేద్దాం, ఉధృతంగా మనం ఉద్యమం చేద్దామని ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు ఆయన. సో దానికి ముందు ఏ సంవత్సరంలో ఎంతెంత కేటాయించారు, ఆ కేటాయించినవి మొత్తం ఎంత అయినాయి, దాదాపుగా 66 కోట్లతో శంకుస్థాపన చేశారు. మొత్తం ప్రాజెక్ట్ విలువ 500 కోట్లు. దానికి దాదాపుగా అప్పటికే 2024 జూన్ వరకు దాదాపుగా 217 కోట్లు కేటాయించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఏ సంవత్సరంలో ఎంత కేటాయించారో కూడా దాదాపు లెక్కలతో సహా ఉన్నాయి. 2020-21లో అప్పుడే చాలా పీక్ కరోనా టైం, అది రాష్ట్రానికి అసలు రెవెన్యూ లేదు, చాలా ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా దీనికి దాదాపుగా 14.5 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత 2021-22లో 37.30 కోట్లు, 2022-23లో 86.77 కోట్లు, 2023-24లో 55.30 కోట్లు, 2024 జూన్ వరకు 23.20 కోట్లు. అంటే మొత్తం మీద ఆ 5 సంవత్సరాల్లో 217.07 కోట్లు కేటాయించారు. మధ్యలో కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వీటికి ఇబ్బంది కలగకుండా నిధులు కేటాయింపు జరిగింది. ఈ నిధుల కేటాయింపు జరిగింది, 80% పనులు పూర్తి అయిపోయాయి. పనులు పూర్తి అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చింది అనేది మీకు తెలిసిందే, దీన్ని పక్కన పెట్టేశారు. ఎందుకంటే 100 కిలోమీటర్లు వెళ్ళండి పల్నాడు ప్రాంత ప్రజలు, దాదాపుగా 80% పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకొంచెం పనులు చేస్తే అయిపోద్ది. దాదాపు ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా
కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. మరి మన వాళ్ళకి ప్రజలకి మంచి జరగడం ఇష్టం ఉండదుగా, మన వాళ్ళకి ఏదో విధంగా ఆపాలి, దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. 2024 నాటికే 90% పూర్తయిపోయిందంటే ఇది 100 పడకల హాస్పిటల్. ఇది ఏడాదిన్నరగా 10% పనులు కూడా చేయలేకపోయిన కూటమి ప్రభుత్వం. వైద్య పరికరాలు సరఫరా చేసి ఉంటే అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ, సరైన వైద్యం అందక దూర ప్రాంతాలకు వెళ్తున్న పల్నాడు ప్రజలు, 60% పైగా పూర్తయిపోయిన మెడికల్ కళాశాలల భవనం. ఇది పూర్తయిపోతే ఇక్కడ అటు ఈ ప్రాంత ప్రజలకి వైద్య సేవలు ఉచితంగా, నాణ్యమైన వైద్య సేవలు వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఒకటి. తర్వాత విద్యపరంగా కూడా మొత్తం అసలు ఎడ్యుకేషన్లోకెల్లా మనం అత్యంత గొప్పగా చెప్పుకుంటాము మెడికల్ స్టూడెంట్, ఎంబీబీఎస్. సో దాదాపు మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ దాదాపుగా 200 దాకా సీట్లు వచ్చేవి. దాంతోపాటుగా అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు చేసిన విజ్ఞప్తి మేరకు దీనికి అనుబంధంగా ఒక నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి కూడా అక్కడ పర్మిషన్ వచ్చింది. సో ఇవన్నీ చకచకా జరుగుతున్న టైంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో మొత్తం ఆపేసింది. కానీ ఎక్కడైతే ఉద్యమాలు చేపట్టి సాధించుకుంటారో, ఉద్యమాల ద్వారా కళలు నెరవేర్చుకుంటారో వాళ్ళే నిజమైన నాయకులు అన్న విధంగా కాసు మహేష్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న ఈ రోజుల్లో కూడా జస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే కేసులు పెట్టేస్తూ జైల్లో పెడుతున్న ఈ రోజుల్లో కూడా ఆయన ఒక ఉధృతమైన ఉద్యమం చేశారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని దాదాపు కొన్ని వేల మంది సోషల్ మీడియా, ట్విట్టర్లో వాటిల్లో హ్యాష్ ట్యాగ్స్ తోటి, సెల్ఫీ వీడియోలతోటి హోరెత్తిచ్చారు. దెబ్బకి ప్రభుత్వం దిగొచ్చి అప్పటి వరకు కనీసం అసలు దాదాపుగా ఆయన వచ్చిన 21 నెలల్లో కనీసం ఈ హాస్పిటల్ మొహం కూడా ఎరపతినేని మొహం చూడకపోగా ఈ హాస్పిటల్ గురించి ఆయన ఏమంటాడు తెలుసా? పల్నాడులో వీళ్ళు తెచ్చింది మనుషులు చనిపోతుంటే వాళ్ళ పోస్ట్ మార్టం చేయడానికి మెడికల్ కాలేజ్ పల్నాడులో వీళ్ళు తెచ్చింది. మనుషులు చనిపోతుంటే వాళ్ళ పోస్ట్ మార్టం చేయడానికి మెడికల్ కాలేజ్ పల్నాడులో వీళ్ళు తెచ్చింది. మనుషులు సో 90% పనులు పూర్తి అయిపోయి దాదాపు 10% పనులు మాత్రమే పెండింగ్లో ఉన్న హాస్పిటల్కి సంబంధించి, మెడికల్ కాలేజీకి సంబంధించి పనులు పూర్తి చేయకపోగా పైపెచ్చిన మాటలు ఏంటంటే, దేనికి చనిపోయిన శవాలకి పోస్ట్ మార్టం చేస్తాం కదా మీ హాస్పిటల్ తెచ్చిందన్న వ్యక్తి ఈరోజు మరి ఎందుకు హాస్పిటల్ ప్రాంగణానికి వెళ్ళాడు? ఎందుకు హాస్పిటల్ ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ కల్లా ఓపెన్ చేస్తున్నారు? ఎందుకు? ప్రజా ఉద్యమానికి, ప్రజలకి భయపడే కదా. కేవలం పోస్ట్ మార్టం చేస్తానికే పనికి వస్తుందా అన్న ఒక కాలేజీ గురించి ఈరోజు మేము ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చాం, మెడికల్ కాలేజీ మేము స్టార్ట్ చేస్తున్నాం, మా గొప్పతనమే, మేమింత అని మరి ఎందుకు మీ పచ్చ మీడియాలో దాని గురించి పెద్ద హైపులు ఇచ్చుకుంటున్నారు? మీరే చెప్పారు కదా జస్ట్ పోస్ట్ మార్టం చేస్తానికి పనికి వచ్చే కాలేజ్ అని. మరి ఈరోజు దాని గురించి గొప్పగా మీరెందుకు చెప్పుకుంటున్నారు? అసలు ఎవరి హయాంలో అది స్టార్ట్ అయింది? 2019 ఎన్నికల్లోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన కేవలం 2 నెలల్లోనే కాసు మహేష్ రెడ్డి ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తే నిజంగానే కదా ఈ ప్రాంతం వెనకబడింది కదా, ఇక్కడ ఎవరు ఎప్పుడు అడగలేదని చెప్పి వెంటనే వితిన్ 9 రోజుల్లోపు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని ఆ హాస్పిటల్ అనుమతి ఇచ్చి దాదాపు 66 కోట్లతో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే, శంకుస్థాపన చేసి, ఆ తర్వాత కరోనా వచ్చినప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఏమాత్రం తగ్గకుండా నిధులు దాన్ని కేటాయిస్తూ వస్తే 2024 జూన్ వరకు దాదాపు 90% పనులు పూర్తి అయిపోతే కనీసం మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయకుండా మీరు ఈరోజు మళ్ళీ హాస్పిటల్ మేము తీసుకొచ్చాం, మా హయాంలో వచ్చింది, మా గొప్పతనం వచ్చింది చెప్పడానికి కనీసం మీకేం అనిపించదా అండి? కొంచెం కూడా కరెక్టే, క్రెడిట్ మీరు తీసుకుంటున్నారు, అన్ని విషయాల్లో క్రెడిట్ మీరు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ 90% పనులు ఆన్ రికార్డు ఉంది. అన్ని చోట్ల మనకి ఆన్ రికార్డు పనులు కనపడుతున్నాయి. అయినప్పటికీ కూడా దీన్ని మేము చేసాము, మేము తీసుకొస్తున్నాం, మేము ప్రారంభిస్తామని మీరు చెప్పుకుంటున్నారంటే ఇక ఇంతకు మించి హాస్యాస్పదం ఇంకోటి లేదు కావచ్చు. అన్నిటికన్నా హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పటివరకు అక్కడ శవాలు పోస్ట్ మార్టం చేయడానికి తీసుకొచ్చారా అది అని మాట్లాడిన వ్యక్తి ఈ హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వచ్చాడు ఈరోజు? సెల్ఫీ ఉద్యమం, ప్రజలందరూ చేసిన ఒక బలమైన సెల్ఫీ ఉద్యమానికి ప్రభుత్వాలు తలొగ్గి ఇదొక ఉధృతంగా మారేలా ఉంది ఉద్యమం, మన పరుగు పోయేలా ఉంది. పైపెచ్చు మిగతా 16 కళాశాలల విషయంలో కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, కానీ దీన్ని ప్రైవేటీకరణ చేస్తానంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన తాట తీసేలా ఉంది. ఎందుకులే రిస్క్ అనుకుందో మరి ఏమనుకుందో కానీ మొత్తానికైతే ఎట్టకేలకు ఈ కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, నేను ఇందాక కూడా చెప్పా కదా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మొత్తం రాష్ట్రం మొత్తం. చిన్న మాట మాట్లాడితే ఎత్తుకెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో కూడా ఒక ఉద్యమం చేపట్టి ప్రైవేటీకరణ చేసేద్దాం అనుకున్న హాస్పిటల్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేలా చేశారంటే కాసు మహేష్ రెడ్డి గారి కృషి ఎంత కృషి చేశారో, ఎంత ఎనలేని పాటుపడ్డారో అర్థమవుతుంది. సో అదండి, దాదాపుగా 90% పనులు 2019-24 అంటే కాసు మహేష్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయినాయి. ఈ 21 నెలలు టైంపాస్ చేసి ఇప్పుడు ఉద్యమం ఉధృతమైన తర్వాత దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పరువు పోతున్న తర్వాత, ఎందుకంటే ఆ సెల్ఫీ ఛాలెంజ్ మొత్తం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది.
సెంట్రల్ గవర్నమెంట్ కూడా అసలు ఏం జరుగుతుంది అక్కడ అని వాకప్ చేసే స్థాయికి పరిస్థితులు వెళ్ళినట్టు తెలుస్తుంది. అందుకని ఇక తప్పని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం దిగొచ్చి ఇప్పుడు ఈ కాలేజీ పనులు ప్రారంభించారు. ఆ మిగతా 10% పనులు చేయడానికి ముందుకు వచ్చారు. బహుశా అంతా అనుకున్నట్టు జరిగితే మేబీ జూన్ లోపు ఈ పిడుగురాళ్ల ప్రజల, పల్నాడు ప్రజల కళ నెరవేరే అవకాశం కనపడుతుంది. నిజంగా పల్నాడు ప్రజల కళ నెరవేర్చడానికి కాసు మహేష్ రెడ్డి గారు పడ్డ కష్టం, ఆ హాస్పిటల్లో పేద ప్రజలకు ఉచిత వైద్యం జరుగుతున్నప్పుడు బహుశా తీరిపోద్ది కావచ్చు. ఇంకో 100 ఏళ్ల తర్వాత అయినా, ఇంకో 150 ఏళ్ల తర్వాత అయినా పల్నాడు ప్రాంత ప్రజల గుండెల్లో కాసు మహేష్ రెడ్డి నిలిచిపోతుంటే ఎటువంటి సందేహం లేదు.